సరే నాగబాబు గారికి కేబినెట్ లో ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. అవకాశం అదే అయిపోయింది కదా, అది రాజ్యసభ సభ్యులు అయిపోయింది. ఇంకా అది ఆ చర్చ చాలా పెద్ద చర్చలండి. రాజ్యసభ సభ్యులు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రెస్ నోట్ పైన నిన్న ఒక ప్రశ్న చూసా, నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నామని. అది ఎట్లా చూస్తారు దాని మీద చలసాని శ్రీనివాస్ గారి స్పందన ఏంటి? సంతోషం అండి. నాగబాబు గారు లాంటి మంచి యాక్టర్, అలాగే 2019లో పార్లమెంట్ నుంచి పోటీ చేసి మా పార్లమెంట్ పోటీ చేశారు. నేను ఓటర్ని అక్కడ నర్సాపురం నుంచి. నర్సాపురం పార్లమెంట్ దాదాపు 2 లక్షల ఓట్లు పైగా సంపాదించారు. సింగిల్ గా జనసేన ఒంటరిగా చేసినప్పుడు. జనసేన ఒంటరిగా చేసింది. ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎలా డిపాజిట్లు కూడా పోతాయండి. అసలు డిపాజిట్లు కాదు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చింది. నేనే పక్కన పెడదాం, వచ్చింది. ఆయన పోటీ చేశారు. ఈసారి 100% ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాలి. అనకాపల్లి నుంచి పోటీ నెగ్గేవాడు కూడా, అవుట్ సైడ్కి నెగ్గేవాడు. ఆఖరికి నర్సాపురం నుంచి పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉన్న సందర్భంలో అది ఉత్తర భారతీయ జనతా పార్టీ అడగటం, అది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవటం. ఏది సీఎం రమేష్ గారు పార్టీ, ఆయన ఏ పార్టీ అనే తర్వాత మాట్లాడడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీని పోటీ చేశారు. ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అందువలన ఆ తర్వాత అన్నప్పుడు రాజ్యసభ సీటు ఖచ్చితంగా వస్తుందనే దాంట్లో ఉన్నారు. కానీ మళ్ళీ అది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడుతాను. మిగతా 2 సీట్లు ఒక బీజేపీ కానీ జనసేన కానీ రావాల్సింది. దాంట్లో ఒక మిత్రపక్షంగా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సీటు. ఆ మిత్రపక్షం ఉన్న దాంట్లో మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళిపోవటం వల్ల అదే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యకరంగా అదే లెటర్ హెడ్లో ఆయన ఎన్డీఏకి రాయలేరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను బీజేపీకి సీట్ ఇస్తున్నాను రాశారు. సరే, అవుఫారిటీ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ అండి, లెఫ్ట్ ఈజ్ డిస్క్రిప్షన్. కానీ అది విచిత్రంగా ఉంది. కానీ నాగబాబు గారు మరి అంత పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఏదైనా నిర్ణయాలు చాలా గట్టిగా మాట్లాడారు. ఆ రోజు కళ్యాణ్ బాబు గారిని 2018లో అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడుకున్నారు. ఆ రోజు అటు తెలుగుదేశం పార్టీని ఇటు వైకాపాని కూడా ధైర్యంగా నిలబడాలి. ట్వీట్లు చూస్తే ఒక్కొక్కళ్ళకే వీడియోలు చేశారు, చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన పార్టీ కోసం, తమ్ముడు కోసం నిలబడ్డారండి. ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళ నాగబాబు గారు ఆరెంజ్ సినిమా తీసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయన కోసం ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు నిలబడ్డాడు, కళ్యాణ్ బాబు గారు. అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచి. రాష్ట్రానికి ఏంటి చెప్పండి? ఏదండి రాష్ట్రానికి జరిగే మంచి ఏంటి? రాష్ట్రానికి మంచి చేయాలని కోరుతున్నాను. ఆయన మంత్రి అయిన తర్వాత డెఫినెట్గా ఆయన రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నేను ఏమండి ఎంతో నేను మీకు నేను చెప్తున్నాను, రేపు కేసుకున్నాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు అందరూ చాలా దేశంలో చాలా ప్రభుత్వాలు చేరారండి. ఒక మంచి చేయాలని వచ్చే తలంపుతో ఆయన వస్తే మనం ఆహ్వానిద్దాం. నేను వద్దంటున్నాను. కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గౌరవ మంత్రులు కొంతమంది వరకు పోయింది, మిగతా వాళ్ళు అసలు పనిచేస్తుంటే కనపట్లేదు నాకు. అది ఒక వేరే విమర్శ. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు పోతున్నారు, పోర్టల్ దగ్గర పోయి ఆపుతున్నారు. నిన్న కూడా విశాఖపట్నం వెళ్ళారు, ఎన్నో టన్నులు 300 టన్నులు ఎంత పట్టుకున్నారు, బాగా చేస్తున్నారు. అంత అందరు మంత్రులు అంటే ఎగ్జామ్షన్ అత్యధిక మంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నాగబాబు గారు అది పుణిపుచ్చుకుంటారు. ఆయన మంచి శాఖ, ఇప్పుడు చాలా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఓ మంచి శాఖ తీసుకుని. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారికి చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి, మూవీస్ కంప్లీట్ చేయాలి. మొన్నే ఆల్రెడీ కొన్ని ఆయన మంత్రి పదవి చేయడప్పుడు చేస్తారు. వర్క్ ఫోకస్ మీద వాళ్ళు ఏదైతే మొన్న ఒక 10 రోజుల నుంచి అటెండ్ అవుతున్నారు షూటింగ్ వర్క్ ఉంది, ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, పార్టీని నిలబెట్టుకుంటంలో తోడ్పడతారనే ఉద్దేశంతో ఆయన ఉంటుంది. ఆయనకి అన్యాయం జరిగింది నాగబాబు గారికి. జరిగింది డెఫినెట్ గా. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో మన రాజ్యసభ బీజేపీకి త్యాగం చేశారు, రాజ్యసభ కూడా త్యాగం, అన్ని త్యాగం బీజేపీకి. 2 సీట్లు బీజేపీకి, ఇప్పుడు ఎంపీ రాజ్యసభ కూడా బీజేపీకి. 3 వెళ్ళిపోయింది. టీటీడీ చేరిన విషయంలో కూడా ఉంది. అందువల్ల డెఫినెట్ గా పార్టీగతంగా. కాకపోతే చూసే వాళ్ళకి అంటే చాలా కాలంగా, సుదీర్ఘకాలంగా మీరు రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 25 మంది మంత్రులు ఉంటే 4 జనసేన, 1 బీజేపీ, 20 మంది టీడీపీ. ఈ 4లో 3 కాపు సామాజిక వర్గం నుంచి. 4 ఎవరండి? జనసేన 4. ఎవరు? కందులు దుర్గేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఇప్పుడు ఎంతో కలిపారు అంతే కదా, ఫిల్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో 4లో 3 ఒక సామాజిక వర్గం నుంచి ఉండడం, మొత్తం 4లో 2 సామాజిక వర్గాలే ఉండడం అంటే జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో, జనసేన పార్టీ ఎదుగుదల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఉపయోగపడుద్ది అనుకుంటారు? మిగతాది ఇంకో విధంగా ఆఫ్సెట్ చేయొచ్చు. ఎట్లా?
శాసనమండలిలో కూడా అంటే మొన్న హరిప్రసాద్ గారికి ఇచ్చారు, వేరే సంగతి అండి. ఇంకా అది తెలుసు, అది కానీ నేను అది అనేది కాకపోయినా అట్లా కాదు మిగతా కదా. వచ్చే మంత్రి శాసనసభ పదవులు మంత్రి పదవులకి వాళ్ళు పనికిరారనా, లేకపోతే మంత్రి పదవులకి ఎలిజిబుల్ కారనా, లేకపోతే వాళ్ళని తీసుకోకపోతే కూడా నష్టం జరగదనా ఏంటి? అంటే మీరు ఉద్దేశంలో అసలు నేను ఒకటి అడుగుతాను, మీకు రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉంది కదా. అనుకుంటున్నా. పక్కనున్న ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కింద ఎంతమంది చేశారండి? గుడిదర్ గొమ్మంగ గారి దగ్గర చాలా మంది చేశారు కదా. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బలహీన వర్గాల ముఖ్యమంత్రి చాలా మంది చేశారు కదా. మహారాష్ట్రకి తెలుగు ముఖ్యమంత్రి చేశాడా? బలహీన వర్గాలకు సంబంధించిన తెలంగాణ సంబంధించి చాలా మంది తెలియదు. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియదు. మారుతీరావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఉమ్మడి ముందు కాదు, మహారాష్ట్ర గుజరాత్తో బాగా కలిసిన తర్వాత ఉమ్మడి మహారాష్ట్ర మారుతీరావు గారు ముఖ్యమంత్రి చేశారు. బలహీన బీసీ కదా. కర్ణాటక ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధరామయ్య యాదవేనా? సరే ఏదైనా కానీ ఆయన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరండి? కరుణానిధి గారు. నాది సరే ఎవరన్నా ఉండి. తర్వాత మన రంగస్వామి గారు ఎవరండి? మత్స్యకారులు కదా. పినరయి విజయన్ గౌడ్ కదా. ఓకే, యాక్సెప్టెడా? అంటే ఈ రాష్ట్రం నలుమూలలోని 8 రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలు ముఖ్యమంత్రి చేశారు. తెలుగు రాష్ట్రం ఎందుకు చేయలేదండి? మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నా, నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. నేను ముఖ్యమంత్రి బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని నేను, నారగొండ గారు అందరూ, ఇందిరాపార్క్ 2000లో ధర్నా చేశాం. దేశ జన్మ అందరూ వచ్చారు. 2000లో ధర్నా చేస్తే 2024లో మంత్రి పదవులు కూడా రాట్లా. ఏం చేయాలా? ఏం చేయాలని ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఏదైతే తెలుగు ప్రజల ఆ భాగంలో, ఆ ఉద్యమాల్లో భాగంగా ముందుకు రావాలన్నమాట. నేను మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళకి అఫిలియేషన్స్ ఉంటే మేము చేసే ఉద్యమంలో రమ్మన్నాం. నాకేం పదవులు వద్దన్నాం కదా, రమ్మన్నాం అండి. ఉద్యమంలోకి రండి. ఉద్యమంలోకి వచ్చినప్పుడు లీడర్షిప్లో వస్తాయి. కొన్ని పైరుల దగ్గర రావచ్చు, కానీ ఉద్యమంలోకి వచ్చి డెఫినెట్గా వస్తాయి. సర్దార్ గౌతులచ్చిన గారు తెలుసా మీకు? సర్దార్ గౌతులచ్చిన గారు అనే వ్యక్తి పార్టీలు నిలబెట్టుకుంటూ ఎన్జి రంగా గారు చిత్తూరు జిల్లాలో ఓడిపోతే శ్రీకాకుళం జిల్లాలో తీసుకొచ్చి గెలిపించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చిన గారు. నేను మా సభకి మేము పెట్టి ఆంధ్ర హక్కుల కోసం పెట్టిన సభకి ఆయన ఒంట్లో బాగాలేకపోతే భుజం మీద చేయి అలా ఎత్తుకుని తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి గౌరవించుకున్నాం. చాలా వీ డూ రెస్పెక్ట్ అండి ఇవాళ. అందుకని రాష్ట్రంలో డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణల గురించి మాట్లాడుతున్నాను. 2 విషయాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీరు అన్న విషయం ఏదైతే ఉందో, ఇవాళ జనసేన ఉందండి. జనసేనకి ఆయన ముద్ద తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది.